వెల్కమ్ టు అవర్ ఛానల్ భువనేశ్వంత్. ఇవాళ రెసిపీ వచ్చేసి వాటర్ మిలన్ జామ్ అనమాట. మీరు విన్నది నిజమేనండి, వాటర్ మిలన్ జామ్ అంట. నేను ఈ మధ్యన ఒక వీడియోలో చూసి ఎలా వచ్చిద్దో అని ట్రై చేశాను అనమాట. కానీ చాలా పర్ఫెక్ట్గా ఉంది, చాలా టేస్టీగా కూడా ఉందన్నమాట. అలాగే నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. అలాగే నేను ఈ రీల్ వచ్చేసి ఇన్స్టాగ్రామ్లో చూసి ట్రై చేశాను అనమాట. కానీ చాలా టేస్టీగా ఉందన్నమాట. అలాగే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళిపోదామా. ఒక వాటర్ మిలన్ తీసుకొని బాగా వాష్ చేసుకున్నాను అనమాట. అలాగే కట్ చేసుకొని ఇందులో రెడ్ కలర్ పార్ట్ డివైడ్ చేసేసుకున్నాను అనమాట. అలాగే చూపిస్తున్న విధంగా గ్రీన్ కలర్ పీల్ తీసేసి వైట్ కలర్ ముక్కలుగా కట్ చేసుకున్నాను అనమాట. స్టవ్ వెలిగించుకొని బాండీ పెట్టుకొని ఇందులో కట్ చేసుకున్న ముక్కలు వేసేసుకొని అలాగే చెక్క స్టార్ పువ్వు వేసుకొని ఉడికించుకోవాలన్నమాట. ఆ చెక్క స్టార్ పువ్వు అనేది వాటర్లోకి దిగి ముక్కకు బాగా పట్టి చాలా ఫ్లేవర్గా ఉండిద్ది అనమాట. అలాగే నీళ్ళన్నీ ఇలా ఉడికిపోయిన తర్వాత ముక్క తీసేసుకొని స్టార్ పువ్వు చెక్క మిక్సీ వేసుకోవచ్చు, లేదంటే ఇలా స్మాష్లతో స్మాష్ చేసేసుకోవచ్చు అనమాట. అలాగే మళ్ళీ స్టవ్ వెలిగించుకొని ఒక 3 చెంచాలు చక్కెర వేసాను అనమాట. మనం స్వీట్నెస్ దాన్ని బట్టి వేసుకోండి ఫ్రెండ్స్. నాకైతే నేను తీసుకున్న క్వాంటిటీకి ఒక 3 స్పూన్స్ అయితే సరిపోయింది. అలాగే చక్కెర వేసినాక బాగా తిప్పుకుంటూ ఉండాలన్నమాట, అడుగంటుకోకుండా ఉండిద్ది. చూసారా ఫ్రెండ్స్, ఇలా దగ్గరికి రావాలన్నమాట. అలాగే నేను ఇంట్లో బన్నులు ఉన్నాయని బన్తో సర్వ్ చేసుకున్నాను అనమాట. మీ దగ్గర బ్రెడ్ ఉంటే కూడా బ్రెడ్తో ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉండిద్ది అనమాట. నా వీడియో నచ్చిందా? లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.